వెల్కమ్ టు మనా చెఫ్. ఇప్పుడు మనం సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు పావు కిలో, జీలకర్ర 3 టీ స్పూన్లు, మెంతులు 1.5 టీ స్పూను, 2 తెల్లగడ్డ, ఇవి పెద్ద సైజు తీసుకోండి, కరివేపాకు ఒక 10 రెమ్మలు, పసుపు 100 గ్రాములు, ఎండుమిర్చి ఒక 10. ఇవన్నీ మనం సాంబార్ పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండిలు పెట్టుకొని ఈ ధనియాలని వేయించుకోవాలి దోరగా. ఈ విధంగా కొంచెం సేపు వేయించుకుంటే కలర్ మారుతూ ఉంటుంది. ఇది సాంబార్ పొడి కాదండి, సాంబార్ పొడి కాదు, సాంబార్ పొడి అంటారు. ఇది ప్రతి కూరలో వేసుకోవచ్చు. కూర ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇదే బండిలో జీలకర్రను కూడా వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇది ఫ్రైస్లో వేసుకోవద్దు, ఏవైనా తాలింపులు అవి చేసుకుంటారు కదా, తాలింపుల్లోకి బాగుండదు. ఏ కూర చేసుకున్నా కానీ కూరల్లో వేసుకుంటే మంచి రుచి వస్తుంది. పప్పుల్స్లో వేసుకోవచ్చు, చేపల పులుసు, ఏవైనా పులుసులు చేసుకుంటారు కదా, పులుసుల్లో వేసుకోవచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు. ఎనీ కూర, ఏ కూరలో వేసుకున్నా కూర మంచి టేస్ట్ వస్తుంది. వేగిపోయాయి కదా, ఈ విధంగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే బాండల్లో మెంతులు కూడా వేసుకొని ఈ మెంతులు కూడా లైట్గా వేయించుకోవాలి. ఏ కూరలో అయినా ఈ పొడి వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దీంట్లో మనం పసుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ పొడి వేసుకుంటే సరిపోతుంది. మెంతులు కూడా వేగాయి కదా, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ ఎండుమిర్చి కూడా లైట్గా వేగనివ్వాలి. ఇవి కూడా వేగాయి కదా, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే బాండిల్లో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పొడికి అసలు తడి తగలకూడదండి. తడి తగలకుండా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఏ కూరలో అయినా యూస్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేగిపోయింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఈ వెల్లుల్లి ఇలా అన్నీ ఇలా విడతీసి పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి 3 కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోనే
వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ లాగా వచ్చింది కదా, దీంట్లో పసుపు, ఈ పొడి చికెను, మటను ఇలాంటి కర్రీస్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేస్తున్నాం కదా, మీరు కర్రీలో ఈ పొడి వేసుకున్నప్పుడు పసుపు వేసుకొని అవసరం ఉండదు. దీన్ని ఇంకొకసారి మిక్సీ పడదాం. పసుపు కూడా వేసుకొని జస్ట్ అలా తిప్పుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పసుపు పౌడర్లో బాగా కలిసిపోవడానికి. ఇప్పుడు ఒలిసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కూడా వేయండి. ఇది మొత్తం ఈ పౌడర్ మొత్తం మిక్సీకి పట్టేసి వెల్లుల్లి లాస్ట్లో రోట్లో వేసి దంచుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది. నేను ఇలా డైరెక్ట్గా మిక్సీలో వేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడి ఇలా వస్తుంది. దీనిని ఒక జార్లోకి తీసుకుందాం. ఇలా రెడీ అయిందాన్ని ఒక స్టీల్ జార్ కానీ ప్లాస్టిక్ జార్ కానీ తీసుకొని ఇలా వేసుకొని గట్టిగా మూతపెట్టి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతి కూరలో యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మటను, చికెను ఇలా కర్రీస్ చేసేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఆ కర్రీలోకి ఇది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చూసారు కదా, సంబార్ పొడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.